అంటే కాన్ఫిడెంట్ గా ఎవ్వరు మొబైల్ చూడరు థియేటర్లో అవును. అనే కాన్ఫిడెన్స్ ఉన్నా సార్ మీకు? కన్ఫర్మ్గా సార్, అది లేకుండా ఇలా కూర్చోరు కదా ఫస్ట్. అఫ్ కోర్స్, అంటే ఇది ఇంటర్వ్యూ మోడల్లో అడిగే ప్రశ్నల్లో అదొక రొటీన్ ప్రశ్న కావచ్చు, బట్ 100% కన్కరెంట్ క్వశ్చన్ ఏంటంటే, లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న ఒక హీరోని హ్యాండిల్ చేసేటప్పుడు, అది హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారితో ఫేస్ చేశారు ఒక టైంలో, అండ్ ఎన్టీ రామారావుతో ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్, అండ్ చిరంజీవి గారితో కూడా మేకర్స్ ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు. మీకు లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు. అదేనండి, మీకు ఏమవుద్దంటే లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళు మనకి నచ్చే విధంగా గనక బిహేవ్ చేస్తుంటే ఇంకా వాళ్ళ మీద ప్రేమ రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోద్ది. ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళని ఇలాగే చూస్తూ ఉంటాం, కానీ ఒకరోజు సడన్గా ఇప్పుడు మనకి సీఎం పిఎం వీళ్ళందరినీ అలా చూస్తుంటాం, ఒకరోజు సడన్గా మన ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి వాళ్ళు, అసలు మనకి ఇంకా అంత పెద్ద వ్యక్తి ఇలా భోజనానికి వచ్చాడు, మనతో ఎంత మంచిగా మాట్లాడాడు అనేది హై ఉంటుంది చూడండి, ఆ వ్యక్తి మీద గౌరవం ప్రేమ ఇంకా రెట్టింపు అయిపోద్ది. అది రాజాసాబ్ సినిమా. మ్యాజికల్ గా ఉంటుంది. మ్యాజికల్ అంటే మీకు మన కోసం ఈ ప్రభాస్ గారు ఇంత ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారా, ఇలా మన కోసం దిగిపోయాడా, ఒక నానమ్మ గురించి, ఒక వీళ్ళ గురించి, మన ఇంట్లో ఫుడ్ గురించి ఇంత జోవియల్గా మాట్లాడుతున్నాడా అనేది మీకు చాలా ఇష్టంగా చూస్తారంట ఆ వ్యక్తిని. ఓకే, అది నేను చెప్పేది. అంటే మీరు హ్యాండిల్ చేసిన మీ మోడస్ ఆపరెండిలో ప్రభాస్ గారి చుట్టూరా కథ తిరుగుతుందా, లేదా కథని ప్రభాస్ గారి లీడ్ చేసుకుని ముందుకెళ్తారా? ఆయన తాలూకు వెయిటేజ్ ఎంత? కథని ఆయన మోసారా, ఆయన్ని కథ మోసిందా? అంటే అంటే వాళ్ళ నానమ్మ కథని ఆయన భుజం మీద వేసుకుని ఎలా నడిపాడు అనేది తన కథ, అంతే. తన జర్నీనే 100%. పెద్ద హీరో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తనదే ఉంటుంది. అంటే మెయిన్ ఈస్థెటిక్ వాల్యూస్ అనేది కొన్ని ఉండాలండి సినిమాకి. అంటే పెద్దవాళ్ళకి ఒక ప్రభాస్ లాంటి వ్యక్తి వాళ్ళ నానమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, మామూలుగా ముసలోళ్ళు మనం పట్టించుకోం, అలాంటి ఆవిడ ప్రాణానికి కోసం ఇతను ఎంతవరకు వెళ్ళాడు. ఒక ముసలావిడ ప్రాణం అంటే ఎవరికి పెద్ద పట్టించుకోడు, చనిపోయిన పోతే చాలే 70 years వచ్చినాయి ఇంకేముందలే అని అనుకుంటారు కదా. ఆ ఏజ్లో ఆవిడని కాపాడుకోవడానికి ప్రభాస్ లాంటి ఎంత కిందకి దిగిపోయాడు అనేది ఇది ఉంటుంది. అదే మీ ట్రైలర్ టీజర్ అవన్నీ చూసినప్పుడు చాలా షాకింగ్ గా అనిపించాయండి. మొన్న రిలీజ్ చేసిన మీ ట్రైలర్ కూడా 3 నిమిషాలు 11 సెకండ్లు. అవును, అసలు ఎవ్రీ ఫ్రేమ్ ఒక ఫిల్మ్ లాగా ఉంది. ఎవ్రీ ఫ్రేమ్. అవును, దాంట్లో సస్పెన్స్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ ఉంది, గాడ్జిల్లాలు వచ్చాయి, క్రొకడైల్స్ వచ్చేసాయి, 3 అమ్మాయిలు. ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి అసలు మీరు పట్టిన కుస్తీ అందం, మీరు పట్టిన కుస్తీ కానీ చేసిన కసరత్తు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? పట్టిన కుస్తీ ఏం లేదండి. ఈ సినిమా ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నప్పుడు దాని గురించి మనం ఏంటంటే బెస్ట్ ఇవ్వాలి. నేను యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి 2D 3D యానిమేషన్స్ అన్నీ చేశాను కాబట్టి అది నాకు ఈజీ అయింది ఫస్ట్. వేరే వాళ్ళకంటే కొంచెం కష్టం, కానీ ఇది నాకు నేను వేసుకున్న డ్రాయింగ్స్ ఇది అవ్వచ్చు, ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసిన ఇది అవ్వచ్చు. మీరే వేసుకున్నారు సార్ డ్రాయింగ్స్ అన్ని? నేనే వేసుకున్నాను. వేసుకుని యాక్చువల్గా నాకు స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి అప్ చెప్తాను నాకు క్యారెక్టర్ ఇలా కావాలి, ఇది ఐడియా ఇట్లా. అలా నాకున్న ఆ డ్రాయింగ్ అనేది ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది. మీకున్న డ్రాయింగ్ సెన్స్. ఓకే. సుప్రసాద్ గారు 1-2 ఇంటర్వ్యూలో కూడా నాతో అన్నారు, ఇది గ్రాఫిక్స్ అన్నది అదంతా ఒక పెద్ద మాఫియా అండి, ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆయన రంగంలోకి దిగారు. అందుకే ఆయన ఇవాళ సినిమా ఈ టైంలో రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విశ్వ గారు. విశ్వ గారుకి అసలు గ్రాఫిక్స్ మీద విపరీతమైన గ్రిప్పు. ఆయనకి అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు, మనం కంటే ఒక 2-3 years హెడ్ ఆలోచిస్తారు.
ఇప్పుడు ఏఐ వస్తున్నప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఇట్లాగా అందుకనే ఆయనతో ఈ సీజీకి సంబంధించింది జర్నీ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ సిస్టమ్ని అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశారు ఇప్పుడు అంటే పిఎంఎఫ్లో టీమ్ కానీ అంతా ఒక సిస్టమేటిక్. అందుకే ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయటం అంటే ఓన్లీ బికాజ్ విశ్వ గారితోనే అది ఇదైంది. అందుకేనా మొన్న స్టేజ్ మీద ప్రభాస్ అసలు ప్రభాస్ గారి రియల్ హీరో విశ్వప్రసాద్ గారు అని చెప్పారు. అవునవును. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో అంత మాట అన్నారంటే ఆయన ఈ సినిమాకి ఏమేం చేశారు అనేది మాకు తెలుస్తూ ఉంటుంది కదా, దాంతో అసలు నిజంగానే ఆయన వేరే లెవెల్. అదే అంటే అంటే మా ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో మా పర్సనల్ డౌట్లు అడుగుతాము, వాటి మీద క్లారిఫికేషన్. అవును, విన్న ఇన్ఫర్మేషన్ కొంత స్టోరేజ్ లో ఉంటుంది కాబట్టి ఇది మీరు మొదట అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత బడ్జెట్ మారింది, మీకు ప్రొడ్యూసర్ గారికి కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి అని విన్నాము ఇండస్ట్రీలో. వింటాంలేండి, మనం మామూలుగా ఏముంది ఇవి నెయ్యి బోల్డ్ ఉంటాయి. కాకపోతే ఇందులో మీరు చెప్పింది ఏంటంటే ముందు అనుకున్న కథ వేరు, దాని తర్వాత కథ స్కేల్ పెరిగింది. అంటే రాసేటప్పుడు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేయడం జరిగింది. దానివల్ల దానికి తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్లు, దానికి తగ్గట్టు షూటింగ్ డేసు, దానికి తగ్గట్టు స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నీ మారినప్పుడు డెఫినెట్గా బడ్జెట్ తేడా వస్తుంది. నెక్స్ట్ 2 విశ్వ గారికి నాకు అనేది ఎప్పటికీ ఈ రోజుకి కూడా నాకు ఆయనకి మధ్యన అంత కంపాటబిలిటీ ఉంది. నాకు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు నాతో ఒక్క రాంగ్ వర్డ్ కానీ ఇది కానీ నా గురించి ఆయన ఒక డిసాటిస్ఫై అవుతున్నట్టు కానీ అసలు ఎక్కడా లేదు. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నానో ఆయన చూశారు. ఆయన్ని కంఫర్టబుల్గా ఉంచడానికి నేనెంత గట్టిగా ట్రై చేశానో ఆయనకి తెలుసు. అందువల్ల ఇవన్నీ రూమర్స్ అండి. రూమర్స్ అంటే ఆయన ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఒక్కసారి ఓకే అనుకున్న తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది బడ్జెట్ అది కొంచెం పెరగచ్చు, లేకపోతే అనుకున్న చోటే ఆగచ్చు. ఇంకా ఆయన ఎలాంటి మనిషికి మాట ఇచ్చి ఫస్ట్ గనక అగ్రిమెంట్ చేశాడంటే, ఆయన అగ్రిమెంట్ ఇన్ ద సెన్స్ అన్నారంటే ఇంకా లాస్ట్ మినిట్ వరకు అతను అవతల వ్యక్తి అవుట్పుట్ గురించి ఆలోచించకుండా అది ఆయన ఫుల్ఫిల్ చేసేస్తారు ఆయన. ఓకే, బట్ మీరు చిన్న అఖండ రిలీజ్ అయిన టైంలో ఆయన చాలా లాంగ్ ట్వీట్ చేశారు ఆయన ఎక్స్ లో. అవును, అంటే మీరు డైరెక్టర్ గా మీకు బడ్జెట్ల మీద ఎక్స్పెండిచర్స్ మీద వాటి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ, బట్ డైరెక్టర్ ఆల్సో యాజ్ అ బేరింగ్ ఆన్ ది బడ్జెట్. డైరెక్టరు ప్రొడ్యూసరు అనుకునే కదా ముందుకెళ్తారు ఏ సినిమా కదా. ఆయన అంత అలాగా నా సినిమా సేఫ్ అనే ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటండి? కారణం ఏం లేదు, ఇదే మీరు చెప్పినట్టు రూమర్స్, స్పెక్యులేషన్స్. అంటే ఒక సినిమా బడ్జెట్ అయిందనేసరికి మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అది రాదేమో బయటికి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ పండక్కి రాదు అని ఇట్లాంటివి అందరూ అంటున్నారని చెప్పి దానికి ఆయన ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఆయన ఇచ్చారనమాట. నేను అందరిలాంటి వ్యక్తిని కాదు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాను, నేను మాట అంటే మాటే, రిలీజ్ అంటే రిలీజే అని చెప్పి ఆయన చెప్పారు. అందుకనే ఈరోజు Jan 9th ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.